హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డేకి ఫ్లాట్గా లాస్ట్ 1 అవర్ అయితే అది కదలకుండా ఫ్లాట్గా ఉన్నాయి. మార్నింగ్ ఓపెన్ అయిన వెంటనే ఆల్మోస్ట్ 0.7%, అంటే మీకు నిఫ్టీ అయితే ఒక 160 పాయింట్స్ వరకు ఓపెన్ దగ్గర నుంచి 160 పాయింట్స్, సెన్సెక్స్ అయితే ఓపెన్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 450-500 పాయింట్లు, అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఒక 400 పాయింట్ వరకు కింద పడి సేమ్ ఎంత పడ్డాయో అంతవరకు రికవర్ అయినాయి. కానీ బ్యాంక్ నిఫ్టీ రికవర్ కాలేకపోయింది, ఎందుకంటే దానికి ఐసిఐసిఐ బ్యాంక్ డౌన్ ఉంది కాబట్టి అది రికవర్ కాలేకపోయింది. ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ ఈ రెండు డౌన్ ఉన్నాయి కాబట్టి అది బ్యాంక్ నిఫ్టీ రికవర్ కాలేకపోయింది. హెచ్డిఎఫ్సి కూడా అది ఎక్స్పెక్టెడ్ లెవెల్ వరకు అది పెరగలేకపోయింది కాబట్టి అది ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఎస్బీఐ కూడా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా లాస్ట్లో. అందుకోసం మనకు బ్యాంక్ నిఫ్టీ మీకు 170 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ ఒకటి చెప్దాం అనుకుంటాను మీకు. యాక్చువల్లీ చాలా మటుకు మీకు చెప్తుంటారు డైలీ మన సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీటి మూమెంట్కి కూడా మీకు యుఎస్ఏ, డొనాల్డ్ ట్రంప్, టారిఫ్స్, చైనా, డీప్ సీక్ ఏవో చెప్తూ ఉంటారు కథలు. యాక్చువల్లీ వాటికి మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మూమెంట్కి సంబంధం ఏముంటుంది అనేది మీరు ఒకసారి ఆలోచించండి. మనం చేస్తున్నది ట్రేడింగ్ మార్నింగ్ 9:15 to 3:30, 6.5 hours చేస్తున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 hours. ఈ 6 hoursలో మనకి డొనాల్డ్ ట్రంప్, టారిఫ్స్, చైనా ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయి పిక్చర్లోకి? మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీని మూవ్ చేసేది ఓన్లీ మన స్టాక్స్, హెవీ వెయిటెడ్ స్టాక్స్ ఒక 11 నుంచి 14 స్టాక్స్ ఉంటాయి అనుకుందాం. అవే కదా, వాటి మూమెంటే కదా కంట్రోల్ అవుతుంటుంది. వాటి మూమెంట్ ఎవరు కంట్రోల్ చేస్తారు? ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎవరు ట్రేడ్ చేస్తారో వాళ్ళు కంట్రోల్ చేస్తారు. నేను మీకు ఆల్రెడీ గత 2-3 రోజుల నుంచి మీకు పోస్ట్ చేస్తూ వస్తున్నాను. ఎఫ్ఐఎస్ ఎస్పెషలీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో, ఎస్పెషల్లీ నిఫ్టీ ఫ్యూచర్స్లో దగ్గర 60% వరకు వాళ్ళు పొజిషన్స్ పెట్టుకున్నారు. ఓపెన్ ఇంట్రెస్ట్ వాళ్ళది 60% ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మార్కెట్ లిఫ్ట్ చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు? వాళ్ళు రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటివి కొంటారు. మార్కెట్ పడగొట్టాలంటే ఏం చేస్తారు? ఓన్లీ ఈ 4 స్టాక్స్నే పడగొడతారు. దే విల్ సెల్, వాళ్ళ దగ్గర ఉన్న పొజిషన్ సెల్ చేస్తారు. సో న్యాచురల్లీ మూమెంట్ వచ్చేది ఓన్లీ ఈ స్టాక్స్ కనెక్ట్ ఉంటుంది. కానీ డైలీ ఆల్మోస్ట్ నేను చాలా మటుకు మా వాళ్ళు చూపిస్తుంటారు, నేను చూస్తుంటాను. రోజు మీకు వీడియోస్లో చెప్పేవాళ్ళు మీకు డైలీ యుఎస్ మార్కెట్స్, డొనాల్డ్ ట్రంప్, వాళ్ళ యుఎస్ డేటా, వాళ్ళ సిపిఐ డేటా అవన్నీ మనకెందుకు? వాళ్ళ బాండ్ సీడ్స్, వాళ్ళ డాలర్ ఇండెక్స్ ఇవన్నీ మనకెందుకు? అసలు మీకు కావాల్సింది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మన ఇండియన్ స్టాక్స్ కదులుతాయా లేదా అన్నది మాత్రమే కావాలి. సో ఇండియన్ స్టాక్స్ కదులుతాయా లేదా అన్నది మీకు ఎవరైనా సరే ఎలా చెప్తారు? వాటి ట్రెండ్ గ్రోస్ బట్టి చెప్తారు, లేదంటే ఇంకా వేరే విధంగా ఏదైనా ఉంటే చెప్తారు, వాటి చార్ట్స్ చూసి చెప్తారు. డైలీ మనకెందుకు యూఎస్ మార్కెట్స్? వాళ్ళు యాక్చువల్లీ యూఎస్ అండ్ యూరోప్ ఆర్ బిజీ విత్ ఆ యుక్రెయిన్ గొడవ, హమాస్ గొడవల్లో వాళ్ళ తలబద్దలు కొట్టుకుంటారు. సో వాళ్ళ గురించి మనకి ఎందుకు ఇన్వెస్టర్స్కి డైలీ చెప్తుంటారు అనేది నాకు అర్థం కాదు. నేను ఓన్లీ నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎందుకంటే ప్రాబ్లీ ఇన్వెస్టర్స్ అన్నా, సబ్స్క్రైబర్స్ అంటే వాళ్ళకి ఏం తెలియదు. మనం ఏం చెప్పినా సరే స్టోరీ నడిచిపోద్ది. ఏదైనా సరే మన ఇష్టం వచ్చింది ఒక 20 minutes 50 minutes వీడియో చెప్పేయచ్చు. పనికొచ్చినా పనికి రాకపోయినా సరే నా వీడియో లెంగ్త్ అయిపోయింది చాలు, నాకు వచ్చే వ్యూస్ వస్తాయన్న కాన్సెప్ట్లో వీడియో లెంగ్త్ కోసం చెప్తున్నట్టుంది. కానీ ఈ యుఎస్ఏ, యూకే, యూరోప్, ఈ చైనా ఈ టాపిక్స్ అన్నీ ఓన్లీ దానికోసం చెప్తున్నారు. కానీ రియల్గా అసలు ఎవరైతే ఇన్వెస్టర్స్ కానీ, మీ దగ్గర స్టాక్స్ కొన్నాళ్ళు కానీ, ఆర్ మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కానీ, యూట్యూబర్స్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఏమైనా పనికొచ్చే ఇన్ఫర్మేషన్ నిజంగా చెప్పాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నట్టు లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటివి యాక్చువల్లీ అప్డేట్స్ని మీరు నమ్మాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అవి ఎప్పుడో ఏప్రిల్లో వేస్తానంటున్నారు ఈ తారీఫ్స్ అన్నీ. అసలు ఈ వీఆర్ ఇన్ ఫిబ్రవరిలో ఉన్నా, అదే సగంలో ఉన్నాం. సో ఇంకా ఎప్పుడు జరగాలి అవన్నీ గవర్నమెంట్ డిసిషన్స్. వాళ్ళు తారీఫ్ చేస్తే గవర్నమెంట్ కూడా అకార్డింగ్లీ యాక్ట్ అవుతుంటుంది. దాని గురించి రోజు మీరు ఎవరైనా చెప్పినా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ ఆన్ వెయిటెడ్ స్టాక్స్, నిఫ్టీ మూమెంట్స్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ నేను అనుకోండి. ఇది ఓన్లీ మై ఒపీనియన్. ఒకసారి చెప్దామనిపించింది, చెప్పాను. తర్వాత రేపు మనం మార్కెట్ మీరు వాచ్ చేసుకోవాల్సింది లెవెల్. ఈరోజు మెయిన్ జరిగింది ఏం జరిగింది అనేది మనం ఆల్రెడీ ఇక్కడ చెప్తున్నాను. నిన్న మీకు రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు బాగా పెరిగాయి కాబట్టి మీకు బాగా డౌన్ ఉన్న మార్కెట్ కాస్త ఆల్మోస్ట్ అప్లో క్లోజ్ అయింది. ఈరోజు కూడా రిలయన్స్, ఇన్ఫీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవే పెరిగాయి.
పెరిగాయి కానీ ఆల్మోస్ట్ ఫ్లాట్ వరకు వచ్చింది, కొంచెం కూడా ప్లస్గా వచ్చేదానికి ట్రై చేస్తుంది కానీ ఆల్మోస్ట్ అది ఎందుకు డౌన్లో క్లోజ్ అయిందంటే, ఫ్లాట్గా క్లోజ్ అయిందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే బాగా అప్ అనిందో అది లాస్ట్లో ఫ్లాట్కి వచ్చి క్లోజ్ అయింది. మిగతావన్నీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే ఈ స్టాక్స్, హెవీ వెయిట్ స్టాక్స్ ఏవి కదలలేదు, ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 రూపీస్ రేంజ్లో తిరిగాయి. కాబట్టి మనకి ఈ సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవి ఆల్మోస్ట్ అంటే ఒక ఫ్లాట్ మూమెంట్లో క్లోజ్ అయినాయి. మళ్ళీ చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నిఫ్టీ ఆప్షన్, నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ ఫిన్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ ఎవరైతే ఆప్షన్ ట్రేడర్స్ ఉంటారో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు మెయిన్ ఫాలో అవ్వాల్సింది కూడా మెయిన్ మన నిఫ్టీ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ, వెయిటెడ్ స్టాక్స్ని మాత్రమే ఫాలో అవ్వాలి. అది ఫాలో అవుతూ ఉంటేనే మీకు కొద్దిగా గొప్ప మినిమం ఐడియా ఉంటుంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా పోతుంది, మీ పొజిషన్స్ ఎలా ఉంటాయని చెప్పని. మీరు రోజు మన స్టాక్స్ని వదిలేసి డొనాల్డ్ ట్రంప్ తర్వాత మీరు చైనా, యూఎస్ఏ, యూకే అంటూ, యూరోప్ అంటూ ఈ చుట్టూ తిరుగుతున్నారనుకోండి, యూ కెన్ నెవర్ గెట్ ద ఐడియా ఆఫ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ మీద మీకు ఐడియానే ఉండదు. మీరు క్లోజ్గా వాచ్ చేయాల్సిన లెవెల్ మెయిన్ హెవీ వెయిట్స్, ఒక 4-5 హెవీ వెయిట్స్ని పెట్టుకొని మీ టర్మినల్లో మీరు నిఫ్టీ కింద రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ ఇటువంటివి పెట్టుకోండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కింద మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇటువంటివి పెట్టుకొని మీరు బ్యాంక్ నిఫ్టీని వాచ్ చేస్తూ ఉంటే మీకు ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో మీ మైండ్ సెట్లో మీకు అర్థమవుతుంది. ఇది జస్ట్ చెప్పాలని వచ్చింది, బ్రీఫ్ చెప్తున్నాను. సో రేపు వాచ్ చేయాల్సిన లెవెల్, రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందో వాచ్ చేసుకోండి. అండ్ అగైన్ 23112 ఇది లెవెల్ వాచ్ చేయాలి రేపు కూడా నిఫ్టీది. ఎందుకంటే నిన్న ఫ్లాట్ క్లోజ్ అయింది, ఈరోజు కూడా ఫ్లాట్ క్లోజ్ అయింది. కాబట్టి రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. ఓపెన్ బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవాల్సి వస్తుంది. సో ఈరోజు క్లోజ్ అయింది మనకి ఇక్కడ సెన్సెక్స్ 29 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది, నిఫ్టీ -12 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ మాత్రం -171 పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది. ఎందుకంటే ఇది ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కన్నా తక్కువ డౌన్లో ఉంది, అంటే బాగా డౌన్ ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ 8 రూపాయలు డౌన్ ఉంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓన్లీ 3 రూపాయలు అప్ ఉంది. కాబట్టి ఇది ఆల్మోస్ట్ 171 పాయింట్స్ డౌన్ ఉంది. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. సో రేపు ఫాలో అవ్వాల్సిన లెవెల్ నిఫ్టీ 23112 ఫాలో అవ్వాలి అండ్ ఓపెన్ ఫాలో అవ్వాలి. బ్యాంక్ నిఫ్టీ మీకు 48,776 ఇది మీరు లెవెల్ వాచ్ చేయాల్సింది. దీని పైన కానుంటే పైకి వెళ్తుంది, దీని కింద కానుంటే కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది, చెక్ చేసుకోండి. తర్వాత మనం టెలిగ్రామ్ ఛానల్ ఒకటి మాది ఆల్రెడీ ఉందని చెప్పాను కదా, మా దగ్గర నియర్లీ 3000 స్టాక్స్, మీకు ఆల్ ఎక్స్చేంజ్లో మీరు ఏ స్టాక్ అయినా తీసుకోండి, అది ఈక్యూ సిరీస్ ఆర్ ఎస్ఎం సిరీస్ ఆర్ ఎనీ సిరీస్, యూ టేక్ ఎనీ స్టాక్, వీ కెన్ గివ్ ద ట్రెండ్ లెవెల్స్ ఆఫ్ దట్ స్టాక్. అవి మేము మీకు ఇచ్చేదాన్ని ట్రై చేస్తాం. ఈటీఎఫ్స్ కానీ ఏదైనా సరే అది అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, ఆ ట్రెండ్ లెవెల్స్ మాత్రమే ఇస్తాం. ఇది బై సెల్ అని ఇటువంటి రికమెండేషన్స్ మేము చేయము. అది అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా అనేది మేము ఈ టైప్లో మీకు ఈజీగా చెప్పగలం. సో అది మీరు ఈజీగా మీకు అర్థమవుతుంది. మేము మీకు చెప్తూ ఉంటే ఆ లెవెల్స్ మీకు ఇస్తే ఆ లెవెల్స్ బ్రేక్ అవుతుంటే కిందకి వెళ్తుంది, రివర్స్ క్రాస్ అవుతుంది, పైకి వెళ్తుందని మీకు అర్థమవుతుంటుంది. సో అందుకని మీరు మా ఛానల్ టెలిగ్రామ్, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో మీకు కావాల్సిన ఏ స్టాక్ అయినా సరే మీరు ట్రై టు పోస్ట్ ఇట్, మా దాంట్లో పోస్ట్ చేయండి కామెంట్స్లో. మేము మీకు దాని రిప్లై మీకు టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చేదానికి ట్రై చేస్తాం. తర్వాత ఇప్పుడు ఎఫ్ఐఎస్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ డేటా ఈరోజు ఎఫ్ఐఎస్ మీకు బయర్స్ ఉన్నారు. యాక్చువల్లీ ఈరోజు ఎఫ్ఐఎస్ మీకు 4,786 crores మీకు బయింగ్ ఉంది ఎఫ్ఐఎస్ది. తర్వాత మీకు సెల్లింగ్ ఉంది, మీకు డిఐఎస్ ఈరోజు బయింగ్ ఉన్నారు. టోటల్ మీకు 7,858 కోట్లు బయింగ్ జరిగింది ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ టుగెదర్. అంటే ఆఫ్టర్ లాంగ్ టైం వీళ్ళిద్దరు బయింగ్ చేశారు. సో ఏది బయింగ్ చేశారు అని మనకు ఎట్లా తెలుస్తుంది? తెలీదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ బై చేశారా? బై చేసి ఉండొచ్చేమో, పెరిగితే అందుకనే నిఫ్టీ పెరిగిందేమో అని అనుకోవాలి, బ్యాంక్ నిఫ్టీ పెరిగింది, ఫ్లాట్గా వచ్చింది అనుకోవాలి. కానీ ఏది బై చేశారో మనకు ఎవరికి తెలియదు. కాబట్టి దీన్ని మనం బేసిస్గా తీసుకోలేము. సో ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది మన ఫ్యూచర్స్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. మన ఎన్ఎస్సి ఫ్యూచర్ డేటా ప్లస్ ఎఫ్ఐ ఫ్యూచర్ డేటా ఈ రెండు చెక్ చేసుకుందాం. మన నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయింది మీకు 22,945 దగ్గర క్లోజ్ అయింది. అండ్ 22,972 దాని ఫ్యూచర్ మీకు 27 పాయింట్స్ ప్రీమియం ఉంది. నిన్న మీరు మన వీడియో వాచ్ చేయండి, దాంట్లో మీకు 66 పాయింట్ ప్రీమియం ఉంది. ఈరోజు 27 పాయింట్స్ ప్రీమియం ఉంది. అంటే ఏంటి అర్థం? 40 పాయింట్ ప్రీమియం తగ్గిందని అర్థం. అంటే ఏంది దాని అర్థం? మీకు లాంగ్ అన్వైండింగ్ జరిగింది అని అర్థం. అంటే బయింగ్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని వదిలించుకున్నారు అని అర్థం. ఇది మనకు ఎలా తెలుస్తుంది అంటే, మనకు మొన్న ఓపెన్ ఇంట్రెస్ట్, నిన్న ఓపెన్ ఇంట్రెస్ట్ 17వ తారీఖుది 2,31,188 కాంట్రాక్ట్స్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు 2,24,289 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే మీకు నియర్లీ 6,899 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది.
తగ్గిందంటే అర్థం ఏంటి? మార్నింగ్ లాంగ్ అండ్ వైండింగ్ జరిగింది, అంటే బాగా పడిపోయింది కాబట్టి లాంగ్ అండ్ వైండింగ్ జరిగినట్టు. తర్వాత మీకు షార్ట్ కవరింగ్ కూడా జరిగి ఉంటుంది, షార్ట్స్ పొజిషన్స్ కూడా ఉంటాయి కదా, అది కూడా షార్ట్ కవరింగ్ జరిగిందని చెప్పి ఈ డేటా మీకు చెప్తుంది. తర్వాత ఇప్పుడు ఎఫ్ఐ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎఫ్ఐ బయింగ్ 16,927 కాంట్రాక్ట్స్ బై చేశారు, దాని బై వాల్యూ 2,913 crores. అండ్ ఎఫ్ఐఎస్ సెల్ కాంట్రాక్ట్స్ వచ్చేది నిఫ్టీ, ఇది నేను చెప్పేది 18,874 కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ చేశారు. అండ్ సెల్ వాల్యూ వచ్చి 3,249 crores. సో నెట్ సెల్లింగ్ వచ్చేది మీకు 1,947 కాంట్రాక్ట్స్ ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. అంటే సెల్ చేశారంటే అర్థం ఏంటి? వాళ్ళు కూడా లాంగర్ వెండింగ్ చేస్తున్నారు అని అర్థం. సో నెట్ సెల్ వాల్యూ అంతా 336 crores. ఇది మనకి నెట్ సెల్లింగ్ వాల్యూ వాళ్ళు లాంగ్ అన్వైండింగ్ చేశారు మనకి ఎలా తెలుస్తుంది అని చెప్పంటే, మొన్న ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేది మీకు 1,47,147 అంటే 1,47,147 కాంట్రాక్ట్స్ నిన్న ఉంటే, ఈరోజు 1,46,312 కాంట్రాక్ట్స్ ఈరోజు ఉన్నాయి. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ -835 కాంట్రాక్ట్స్ తగ్గింది. అంటే ఏం జరిగింది? లాంగ్ అన్వైండింగ్ జరిగింది. లాంగ్ అన్వైండింగ్ జరిగింది కదా, ఇది దాని అర్థం. సో ఇప్పుడు మెయిన్ మీరు మనం ఒకసారి పర్సంటేజ్ చెక్ చేసుకుందాం, ఇంకా ఎఫ్ఐఎస్ ఎంత ఉందని చెప్పండి. సో టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మంది ఎక్స్చేంజ్లో 2,24,289 కాంట్రాక్ట్స్ మన ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఎఫ్ఐఎస్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చి 1,46,312. సో నెట్ డిఫరెన్స్ వచ్చేది 77,977 కాంట్రాక్ట్స్ బ్యాలెన్స్. అంటే మనవి ఎఫ్ఐఎస్ పోను మన నిఫ్టీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ఎంత ఉన్నాయి అంటే, ఈరోజు లాంగ్ అన్వైండింగ్ జరిగింది మన సైడ్ నుంచి జరిగింది. నిన్న ఎక్కువ ఉన్నది యాక్చువల్లీ మంది, ఈరోజు లాంగ్ అన్వైండింగ్ జరిగింది. ఈరోజు ఇప్పుడు చూడండి పర్సంటేజ్ మనకి ఎఫ్ఐఎస్ ఓపెన్ ఇంట్రెస్ట్ 65.23% ఓపెన్ ఇంట్రెస్ట్ వాళ్ళది పర్సంటేజ్ ఉంది ఫ్యూచర్స్ హోల్డింగ్. సో రేపు ఎల్లుండి, ఎస్పెషల్లీ రేపు ఎల్లుండి మొన్నాడు దే కెన్ ట్విస్ట్ ఇన్ ఎనీ వే దే వాంట్. అండ్ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన యాక్చువల్లీ టైం ఇది. ఎందుకంటే వన్ సైడెడ్తో మనం పోలేము. జస్ట్ మీకు యూఎస్ఏ, యూరోప్, చైనా డేటాతో అసలు మీరు ట్రేడింగే చేయలేరు, ఆప్షన్ ట్రేడర్స్ అయితే ఎస్పెషల్లీ. సో ఈ డేటా పెట్టుకోండి. ఎఫ్ఐఎస్ ఈరోజు కూడా సెల్లర్స్లో ఉన్నారు అండ్ లాంగ్ అన్వైండింగ్ మొదలుపెట్టారు. సో రేపు మార్నింగ్ మీరు ఏం చేయాల్సి వస్తుంది? ఓపెన్ అవ్వగానే మీరు పొరపాటున కూడా ఒకవేళ అప్ ఓపెన్ అయినా, ఒక 40-50 పాయింట్లు అప్ ఓపెన్ అయినా పొరపాటున కూడా మీరు దాన్ని బై చేయకూడదు. ఎందుకంటే అది ఫాస్ట్గా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ రోజులాగా. తర్వాత రికవర్ అవుతుందా లేదా అనేది తర్వాత ఫ్యాక్టర్స్. ఎందుకంటే అప్పుడు మీరు వాచ్ చేస్తే మన రిలయన్స్, ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ హెల్ప్ చేస్తాయా లేదా అనేది చూసుకొని తర్వాత మీరు డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది టోటల్ ఎఫ్ఐఐ డేటా. సో ఫైనల్ కన్క్లూషన్ ఇస్, స్టాక్స్లో మీకు అంటే ఈక్విటీస్లో మీకు ఎఫ్ఐఎస్ బయర్స్ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎఫ్ఐఎస్ నిజంగా బయర్స్ ఉన్నారు, మార్కెట్ పెరిగిపోతుందని కాదు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటాలో ఎఫ్ఐఎస్ సెల్లర్స్ ఉన్నారు. లాంగ్ అన్వైండింగ్ జరిగింది, లాంగ్ అన్వైండింగ్ మొదలైంది. సో రేపు కూడా లాంగ్ అన్వైండింగ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. రేపు ఓపెనింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసుకొని, ఇది బేస్ చేసుకొని మాత్రమే మీరు రేపు ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఎస్పెషలీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడర్స్ అయితే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు పర్సంటేజ్. వాళ్ళందరూ గత 10 రోజుల ఫాల్లోనే వాళ్ళందరూ సగం మందికి 50% పైన క్యాపిటల్ లాస్లో ఉంటారని నేను అనుకుంటున్నాను. వాళ్ళందరూ వాళ్ళ పొజిషన్స్ గురించే వరీ అవుతారు. ఎస్పెషల్లీ ఇప్పుడు ట్రేడింగ్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు ఈ F&O ట్రేడర్సే ఉంటారు. కాబట్టి మీకు ఈ డేటా మాత్రం మీరు వాచ్ చేయండి. ఆ రెగ్యులర్గా మీకు కనిపించే ఎన్ఎస్సీలో కనిపించే ఈక్విటీస్ బై డేటాని దాన్ని ఒక్కదాన్ని కన్సిడర్ చేయకండి, ఇబ్బంది పడతారు. తర్వాత మనం చార్ట్ చెక్ చేసుకుందాం. మన చార్ట్ ఎలా ఉందని ఒకసారి చెక్ చేసుకుందాం. నిఫ్టీ చార్ట్ చూసుకుందాం. ఈరోజు చూడండి, నిఫ్టీ ఓపెన్ అయింది మీకు 22,963 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే ఓపెన్ బ్రేక్ అయింది. డైరెక్ట్గా మీకు 20 ఫస్ట్లో రావాలి 22,920 వచ్చేసింది. తర్వాత దాని కిందకి సెకండ్లో రావాలి 22,865 వరకు ఆల్మోస్ట్ దాని దగ్గర టచ్ అయ్యి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఓపెన్ దగ్గరకు వచ్చింది. మీకు 10 ఆల్మోస్ట్ 945 కల్లా వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ బ్రేక్ అయింది. ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత డైరెక్ట్గా లో 1 1011 కల్లా వచ్చింది. 1020 కల్లా లో 2కి వచ్చింది, అంటే 22,865 వచ్చింది. తర్వాత 810కి రావాలి, అది 810కి ఆల్మోస్ట్ దగ్గర ఆల్మోస్ట్ 810 వరకు వచ్చింది. 801 ఈజ్ లో, 810 దగ్గరకు వచ్చింది. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ మీకు 22,865 దగ్గరకు వచ్చింది. ఆల్మోస్ట్ అక్కడే ఉన్నది మీకు 1 వరకు 130 వరకు. అక్కడి నుంచి డైరెక్ట్గా బౌన్స్ బ్యాక్ అయ్యి ఫ్లాట్గా ఓపెన్ దగ్గరకు వచ్చి క్లోజ్ అయింది.
ఇది మనకి ఈరోజు జరిగింది. ఈ లాస్ట్ 1 అవర్ చాలామంది సెన్సెక్స్ ఆప్షన్ ట్రేడర్స్ ఉంటారు కాబట్టి 2:30 to 3:30 ఆ టైంలో అసలు కదలలేదు కాబట్టి వాళ్ళు లాస్ అయి ఉంటారు నేను మీకు చెప్పింది స్టార్టింగ్లో. సో ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది ఒకసారి చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఈరోజు ఓపెన్ అయింది మీకు 49,211 దగ్గర ఓపెన్ అయింది. అండ్ మీకు 40 అది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత 49,118కి రావాలి వచ్చింది. 49,000 కూడా రావాలి, అక్కడ కూడా వచ్చింది. 48,883కి రావాలి, ఇక్కడ కూడా వచ్చింది. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మీకు ఆల్మోస్ట్ 11:15 ఆ టైంకి బౌన్స్ బ్యాక్ అయింది. ఓపెన్ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మీకు 49,000కి వచ్చింది. మళ్ళీ ఆల్మోస్ట్ కిందకి వచ్చి అక్కడి నుంచి డైరెక్ట్గా క్లోజ్ అయింది మీకు 49,118 దగ్గర క్లోజ్ అయింది. బట్ లాస్ట్ మినిట్లో ఫ్లాట్గా క్లోజ్ అయింది మీకు 49,087 దగ్గర క్లోజ్ అయింది. నేను మీకు గత 4 రోజుల నుంచి మీకు చెప్తున్న బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చెప్తున్నది మీకు 49088 ఇస్ ద లెవెల్ అని. ఈరోజు క్లోజింగ్ చూడండి మీకు 49087 అక్కడే క్లోజ్ అయింది. సేమ్ ఇస్ ద కేస్ విత్ మీకు సెన్సెక్స్లో కూడా మీరు చెక్ చేసుకోండి. అది కూడా లాస్ట్లో అసలు కదలకుండా ఫ్లాట్గా ఉన్నది కాబట్టి ఇది మరీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇదైతే ఆల్మోస్ట్ 1:30 తర్వాత నుంచి అసలు కదలడం మానేసింది. ఆల్మోస్ట్ 2 తర్వాత నుంచి అయితే అది ఫ్లాట్గా ఉన్నది కాబట్టి చాలామంది అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేసిన వాళ్ళు వాష్అవుట్ అయిపోయి ఉంటారు దీంట్లో, ఈ సెన్సెక్స్ దాంట్లో. సో ఇది మనకి చార్ట్స్కి సంబంధించింది. ఇక మన స్టాక్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ స్టాక్స్లో మీరు చూడండి, ఈరోజు యాక్చువల్లీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ కానీ మీరు ఒకసారి వాచ్ చేయండి, మీకు తెలుస్తుంది. ఈరోజు ఇన్ఫీ అది 9 రూపీస్ పెరిగింది, అది 9 రూపీస్. మారుతి అది ఫ్లాట్గా ఉంది. రిలయన్స్ ఇది అంటే ఫ్లాట్గా వచ్చి క్లోజ్ అయింది ఈరోజు. రిలయన్స్ బాగా డౌన్ ఉన్నది. 1216 నేను 1217 లెవెల్ చెప్తున్నాను కదా, 1216 వరకు వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత 7 రూపాయలు పెరిగింది. ఆ 7 రూపాయలు పెరిగింది, నిఫ్టీని తీసుకుని వచ్చి ఫ్లాట్గా క్లోజ్ చేసింది. సేమ్ ఇస్ ద కేసు విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. అది 1706 దాని లో ఈరోజు, అది హైట్ వచ్చింది 1731. నేను మీకు వాచ్ చేయమని చెప్పిన లెవెల్ మన టెలిగ్రామ్ ఛానల్లో 1722 వాచ్ చేయండి అని చెప్పాను. అది 1722 క్రాస్ అయ్యి మీకు 1731 వరకు వెళ్ళింది. ఆ టైంలోనే మీకు బాగా డౌన్ ఉన్న ఎస్పెషల్లీ 48,813 దగ్గర ఉన్న 814 దగ్గర ఉన్న మీకు బ్యాంక్ నిఫ్టీ కాస్త మీకు 49,000 ఆల్మోస్ట్ 100 దగ్గర వరకు వచ్చి క్లోజ్ అయింది. సో ఈరోజు ఐసిఐసిఐ బ్యాంక్ అది యాక్చువల్లీ డౌన్ ఉంది. మార్నింగ్ నుంచి అది డౌన్ అయి ఉన్నది, ఓపెన్ బ్రేక్ అయ్యి కిందనే ఉన్నది కాబట్టి అది యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ చేయలేదు. ఇది మనకి ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ మీరు ఈచ్ ఇండివిజువల్ స్టాక్ని చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది అసలు. యాక్చువల్లీ ఈ పేజ్ చూసుకోండి. తర్వాత ఇంకా లాస్ట్ మన లైవ్ బేస్డ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో చెక్ చేసుకుందాం. మన అవి ఈరోజు వాటిని చెక్ చేసేదానికి కూడా ఏమి ఉండదు, ఎందుకంటే ఈరోజు కదలలేదు కాబట్టి మార్కెట్ దాంట్లో పెద్ద మూమెంటం ఏమి ఉండదు కదా. మనకు ఆప్షన్ మూమెంట్లో పెద్ద ఏమి ఉండదు, అండ్ నిఫ్టీ మూమెంట్లో కూడా పెద్ద ఏమి ఉండదు. చూడండి ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఉంటుంది. అన్ని ఆప్షన్స్, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్స్ అన్నీ, ఎస్పెషల్లీ నిఫ్టీకి అయితే కొంచెం బాగా డౌన్కి వెళ్ళింది కాబట్టి అదేమైనా పుట్ ఆప్షన్స్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి పుట్ ఆప్షన్స్ కొంచెం ఓపెన్ అబవ్ ఉంటాయి కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద టోటల్ చూడండి కాల్ పుట్ అన్నీ సర్లు ఉన్నాయి మన సిగ్నల్స్లో. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ అన్నిటికీ. సెన్సెక్స్ డెడ్ ఎక్స్పైరీ ఎప్పుడు అవుతుందంటే, సెన్సెక్స్ కాదు ఏదైనా సరే మీకు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఫిన్ నిఫ్టీ కానీ డెడ్ ఎక్స్పైరీ ఎప్పుడు అవుతుందంటే మీకు ఏ స్ట్రైక్ ప్రైస్ మీరు తీసుకుని ఎస్పెషల్లీ ఎక్కడ ఓపెన్ అవుతుందో ఆ స్ట్రైక్ ప్రైస్ కానీ మీరు కానీ తీసుకొని ఆ రెండింటి స్ట్రైక్ ప్రైస్ ఆప్షన్ రేట్స్ వచ్చేదని మీకు కానీ ఓపెన్ కానీ కింద కానీ ఉన్నాయంటే ఆ రోజు ఇంకా బ్యాంక్ నిఫ్టీ కానీ ఏ ఇండెక్స్ కానీ కదలదు అని అర్థం. ఆ రోజు మీరు అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేయడం, అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ ట్రేడ్ చేయడం వెరీ డేంజరస్, మనీ పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మన టోటల్ దీనికి సంబంధించింది, మన ఈరోజు మార్కెట్ మూమెంట్ అండ్ రేపు వాచ్ చేస్తున్న లెవెల్ సంబంధించింది. సో మీరు మా లైవ్ బేసిస్ ఇంకా సబ్స్క్రైబర్స్ అయ్యండి. మీరు కానీ రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. మీరు మా సబ్స్క్రైబర్స్ అయ్యండి. మీరు కానీ మన ప్రోడక్ట్ కానీ మీరు వాచ్ చేస్తూ ఉంటే నెక్స్ట్ 3-4 డేస్ ఎస్పెషల్లీ టీచర్ చార్ట్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఒక్కొక్క ట్యాబ్లో మీరు నిఫ్టీ ఒక దాంట్లో ఓపెన్ చేసుకోండి, బ్యాంక్ నిఫ్టీ దాంట్లో ఓపెన్ చేసుకోండి. మీరు 2-3 ట్యాబ్స్లో ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. మీరు ఏ ట్రేడ్ చేయాలనుకుంటారో దాన్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇది జనరల్గా మన మార్కెట్ సంబంధించింది. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. మీకు ఏ స్టాక్ అయినా సరే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ వరీడ్గా ఉండి మీరు మాకు ట్రెండ్ తెలియటం లేదు అని మీరు కానీ అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా కామెంట్స్లో మీరు పోస్ట్ చేయండి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ.